అంటే ఇప్పుడు ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది? మీరే డిజైన్ చేసిన శారీ బ్లౌజెస్ మిషన్ ఎంబ్రాయిడరీ అనుకోండి, కాసేపు మగ్గం వర్క్ పక్కన పెట్టండి, మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఇలాగా బ్లౌజ్ రెడీ చేసేసి శారీ రెడీ చేసినవి మీకు ప్రైసెస్ ఎలా ఉంటాయి మీ దగ్గర? ఇలా టోటల్ గా రెడీ చేసేసిన మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్స్ బ్లౌజ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం రాజమండ్రి ఏవి అప్పర్ రోడ్ లో ఉన్నటువంటి అన్విత కలెక్షన్స్ లో అయితే ఉన్నామండి. అన్విత కలెక్షన్స్ అనే పేరు కొంచెం కొత్తగా వినిపించవచ్చు మీకు. అమితాస్ ట్రెండ్స్ అనేది బాగా వినిపించి ఉంటుంది కదా, ఎందుకంటే ఆల్రెడీ డిజైనర్ బ్లౌజెస్ ఇలాంటివి సంబంధించి మీకు ఆల్రెడీ వీడియోస్ చేసాము, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే రాజమండ్రిలో ఇలాంటి డిజైనర్ స్టూడియో కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం మేడం, మంచి వీడియో పోస్ట్ చేశారని చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళకి సంబంధించింది ఈ అన్విత కలెక్షన్స్ అనమాట. నార్మల్ గా ఇలాంటి బ్లౌజెస్ గురించి మీకు వీడియో చేసాము, బ్లౌజెస్ కలెక్షన్ చూపించాం. ఈ వీడియోస్ లో కూడా చూపిస్తా ఉండే ఎలాంటి కలెక్షన్ ఉంటుంది ఏంటనేది. వాటితో పాటు మేడం అసలు మనకి మీరు నాకు తెలిసింది, మన వ్యూవర్స్ కి తెలిసింది కూడా ఈ పేరుతోనే, అమితాస్ ట్రెండ్స్ పేరుతోటి ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్, డిజైనర్ శారీస్ ఇలాగే తెలుసు. ఈ కొత్త కలెక్షన్ ఏంటి అసలు? దీని కథా కమమిషి మా వాళ్ళకి చెప్తారా? మా వాళ్ళకి కదండి, మన వాళ్ళకి. యాజ్ ఎవ్రీబడి నోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో అమిత్రా ట్రెండ్స్ అభయ హాస్పిటల్ ఆపోజిట్ జేఎన్ రోడ్ లో బ్లౌజెస్ కలెక్షన్ గురించి వీడియో చేశారు మేడం ఝాన్సీ గారు, అండ్ షీ డిడ్ వెరీ వెల్. ఎంత రెస్పాన్స్ అంటే ఈ రోజుకి కూడా నేను నా స్టేటస్ లో కానీ, నా వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లో కానీ ఎటువంటి వీడియోస్ పెట్టడానికి కానీ, పిక్స్ పెట్టడానికి కూడా టైం లేదు. సో అదే ఇన్స్పిరేషన్ గా తీసుకుని నాకు ఉన్న వేరే బిజినెస్, దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ రిలేటెడ్. ఒకటి అయితే క్రియేటివ్ డిజైనింగ్ అండ్ ఫ్యాషనబుల్ యాక్సెసరీస్. మనం ఏ అకేషన్కి వెళ్ళాలనుకున్నా ఖచ్చితంగా ఒక మంచి శారీ, దానికి మ్యాచింగ్ బ్లౌజ్, డిజైనర్ బ్లౌజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం దీని రిలేటెడ్గా జ్యువెలరీ వేసుకోవాలి, బ్యాంగిల్స్ వేసుకోవాలి, హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకోవాలి, వాట్ నాట్. లేడీస్ అంటేనే అందం. యా, విమెన్ ఈస్ బార్న్ ఫర్ బ్యూటీ. ఆ బ్యూటీని ఇంకా మనం పెంచడానికి ఫ్యాషనబుల్ యాక్సెసరీస్ చాలా అవసరం. అది తెలుసుకుని, ఇది కొత్త విషయం కాదు మేడం. నేను ఇన్ ద ఇయర్ 2020 అప్పుడే నేను ఇవన్నీ స్టార్ట్ చేశానండి. అయితే నేను ఎక్స్పోజ్ చేసుకోవడంలో కొంచెం వెనకపడ్డానని చెప్పాను. ఇప్పుడు అది కూడా లేకుండా సోషల్ మీడియాలో ప్రతిదీ మేము ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. సో అదే సేమ్ ఓల్డ్ రెస్పాన్స్ ఎంత మంచిగా ఇచ్చారో దీనికి కూడా అలానే ఇచ్చి నాకు సపోర్ట్ చేయమని అందరినీ అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని, చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం రాజమండ్రి ఏవిఆర్ రోడ్లో వైట్ హౌస్ దాటి కొంచెం ముందుకు రామాలయం సెంటర్ వైపుకి వస్తూ ఉన్నప్పుడు సెంట్రల్ ఫార్మసీకి కొంచెం క్రాస్లో కనిపిస్తున్న అన్విత కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కలెక్షన్స్ గురించి నో వర్డ్స్ అనే చెప్పాలి, ఎందుకంటే అమితాస్ ట్రెండ్స్ పేరుతో ఒక డిజైనర్ వరల్డ్, ఒక బ్లౌజెస్ విత్ శారీస్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టుగా డిజైన్ చేస్తూ బాగా జనాల్ని అట్రాక్ట్ చేస్తున్న ఒక కంటెంట్ని నేను మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళదే ఈ అన్విత కలెక్షన్స్ కూడా. ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ శారీస్ బ్లౌజెస్ మాత్రమే కాకుండా వాటితో పాటు ఏదైనా అకేషన్ కావాలి, ఒక అకేషన్కి వెళ్ళాలంటే దానికి కావాల్సిన కంప్లీట్ యాక్సెసరీస్ కూడా ఇక్కడ దొరికేస్తాయండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్రైడల్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే చాలా. వీడియోలో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, అన్నీ చూపించాను. వీళ్ళ దగ్గర ఇంపోర్టెడ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా స్పెషల్ అనమాట. ఇలా చాలానే ఉన్నాయండి. జనవరి మాసం అంతా కూడా మనకి పెళ్ళిళ్ళు సీజనే, అలాగే పండగలు, ఫెస్టివల్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు న్యూ ఇయర్ ఉంది, క్రిస్మస్ ఉంది. దేనికైనా సరే మనం డ్రెస్సింగ్ చూసుకుంటాం ఇంట్రెస్టింగ్గా. వాటికి తగ్గట్టుగా జ్యువెలరీస్ కానీ యాక్సెసరీస్ కానీ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. వీళ్ళ దగ్గర బ్లౌజెస్ శారీస్తో పాటుగా ఇలాంటి యూనిక్ కలెక్షన్తో ఉన్నటువంటి యాక్సెసరీస్ అన్నీ కూడా దొరికేస్తాయండి. సో ఒకసారి స్టెప్ ఇన్ అయ్యి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరింత మంచి కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. యాక్సెసరీస్తో పాటు న్యూ కలెక్షన్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి. మేడం ఫ్యాషనబుల్ యాక్సెసరీస్ అన్నారు కదా, ఈ షాప్ గురించి పర్టికులర్ గా యాక్సెసరీస్ అంటే కంప్లీట్ గా ఏముంటాయి అనేది ఒకసారి సింపుల్ గా నా దగ్గర చూపిస్తూ మాట్లాడదాం, బట్ ఏముంటాయి అనేది టూ కీగా చెప్పండి. ఓకే అండి, మన దగ్గర ఎక్కువగా బ్రైడల్ కలెక్షన్ అంతా దొరుకుతుందండి. బ్రైడల్ బ్యాంగిల్స్, బ్రైడల్ హెయిర్ యాక్సెసరీస్, హెయిర్ క్లిప్స్, అండ్ ఇలా 1 గ్రామ్ జ్యువెలరీలో నక్షి మోడల్స్, మ్యాట్ ఫినిషింగ్స్,
అండ్ విక్టోరియన్ పెండెంట్స్ అన్ని కలెక్షన్ మాక్సిమం మనకి ఫంక్షన్ వేర్స్ అండ్ జ్యువెలరీ అంతా 1 గ్రామ్ జ్యువెలరీ మంచి కలెక్షన్ దొరుకుతుందండి. అడ్వాన్స్డ్ మోడల్స్ అన్ని దొరుకుతాయి. బేబీ హెయిర్ బ్యాండ్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ మనం ఒక ఫంక్షన్ కి వెళ్ళాలని అంటే మనకి ఏమేమి యాక్సెసరీస్ కావాలో మొత్తం అన్ని నా దగ్గర దొరుకుతాయండి. మెయిన్ గా చెప్పుకోవాల్సింది జ్యువెలరీ అండి. మనం ఫెస్టివల్స్ అయినా పెళ్లిళ్ళైనా ఏ అకేషన్ అయినా సరే ముందు ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫస్ట్ డ్రెస్సింగ్ కి, తర్వాత జ్యువెలరీకి. జ్యువెలరీలో వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఇప్పుడు లేటెస్ట్ తగ్గట్టుగా ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే బొట్టుమాల లాంటి మోడల్స్ దగ్గర నుంచి ట్రెడిషనల్ బొట్టుమాల కానీ లేకపోతే కాసుల పేరు కానీ ఇలాంటి ట్రెడిషనల్ మోడల్స్ దగ్గర నుంచి ఇలా డైమండ్ ఫినిషింగ్ ఉన్నటువంటి జ్యువెలరీ వరకు అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. కొన్ని రకాల మోడల్స్ ఒకసారి దగ్గరగా చూపించేస్తే అలా వచ్చేయండి. మేడం వీటి గురించి ఒకసారి మనకి బీడ్స్ జ్యువెలరీ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి. ఏ శారీ కట్టుకుంటే వాటికి తగ్గట్టుగా బీడ్స్ జ్యువెలరీ అనేది పెట్టుకుంటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కూడా విక్టోరియన్ పెండెంట్స్ తో వచ్చింది. ఎంత క్లాసీగా ఉన్నాయి చూడండి. ఇవే మనం చాలా కాస్ట్లు పెట్టి గోల్డ్ లో చేయించుకున్నా కూడా ఇలా ఉండడం వల్ల ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో వస్తాయి కాబట్టి తరచుగా మార్చుకోవచ్చు. ఏ డ్రెస్ వేసుకుంటే దానికి తగ్గట్టుగా మ్యాచింగ్స్ చేసుకోవచ్చు. అదే గోల్డ్ లో చేయించుకున్నాం అనుకోండి 1-2 మాత్రమే, అంతకు మించి చేయించుకోలేం కాబట్టి. సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ మొత్తం అంతా గోల్డ్ ఫినిషింగ్ అనమాట. ఈ లైన్ అంతా మనకి మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. గోల్డ్ ఫినిషింగ్ లో కూడా మనకి దశావతారాలు అంత ఫేమస్ అండి. దశావతారాల్లో కూడా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి నెక్ చౌకర్స్ అనమాట. ప్రతిదానికి ఇయర్ రింగ్స్ తో పాటు సెట్ వచ్చేసింది ఇలాగా. సో మనకి బీడ్స్ జ్యువెలరీ విత్ విక్టోరియన్ పెండెంట్స్ ఉన్నాయి. ఇదంతా వచ్చేసి మనకి గోల్డ్ జ్యువెలరీ విత్ లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి. ఇవి మనకి లాంగ్ హారమ్స్ లో కూడా చూడండి మనకి బొట్టుమాల, ఇప్పుడు మామిడి పిందులు ఒకటి బొట్టుమాల ఒకటి వస్తుంది కదా, సేమ్ లక్ష్మీమాల అండి. ఈ లక్ష్మీమాల మనకి ఫినిషింగ్ కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందో. మనకి డీటెయిల్ గా చూస్తే తప్ప రోల్డ్ గోల్డ్ అని ఎవరు చెప్పలేరు, అంత బాగుంది, అలా క్లాసీగా ఉందన్నమాట. మనకి ఇవి తెలిసిపోతాయండి ఎక్కడున్నా సరే క్లియర్ కాదు ఇది రోల్డ్ గోల్డ్ అని. బట్ ఇవే అసలు తెలియట్లేదు, ఎంత బాగుందో చూడండి. దీని తగ్గట్టుగా బొట్టలు కూడా ఫుల్ గా ఇలా ప్రతిదానికి మనకి మ్యాచింగ్ సెట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. మార్చి వేసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇది చూసారా మనకి కొందన్న అలాగే పచ్చలు ఎమరాల్డ్ కాంబినేషన్ లో వచ్చింది. సింపుల్ గా కనిపిస్తాయండి. జ్యువెలరీ ప్రైసెస్ అంటారా, మీరు బయట మార్కెట్ లో ఆల్రెడీ కంపేర్ చేసి చూసుకునే ఉంటారు. ఇప్పుడు స్పెషల్ ఆఫర్ 20% ఇస్తున్నాం అండి. ఓకే, మన వీడియో చూసి వచ్చిన వాళ్ళకి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది. జనవరి అంతా కూడా కంప్లీట్ గా పెళ్లిళ్ళే, అలాగే ఫెస్టివల్స్ కూడా. వీటన్నింటికి కూడా మనకి ఈ జ్యువెలరీ మీద 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి ఎంఆర్పీ మీద. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్రైడల్ కలెక్షన్ లో బ్యాంగిల్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు మార్కెట్ లో హల్చల్ చేస్తున్న ప్రతి డిజైన్ కూడా ఉందండి. ఇక్కడ చూసారా ఇవన్నీ యాంటిక్స్. ఈ యాంటిక్స్ అన్ని కూడా బ్రైడల్ సెట్స్ మీద చాలా బాగుంటాయి. టెంపుల్ జ్యువెలరీకి కంప్లీట్ గా సెట్ అయ్యే జ్యువెలరీ అనమాట. ఇవి టెంపుల్ లోకి మనకి స్టోన్ జ్యువెలరీ వేసుకుంటే స్టోన్. ఇది చూడండి అసలు లక్ష్మీమాలకి ఎంత బాగుందో. బొట్టు మాలకు కానీ తర్వాత కాసుల పేరుకి కానీ అయితే సూపర్ ఉంటుందండి డిజైన్ గా. ఇవి ఏవైనా సరే బ్యాంగిల్స్ మనం ఇలా విడిగా వేసుకున్నా బాగుంటాయి. లావ్ బ్యాంగిల్స్ ఇలా కాకుండా మనం బ్రైడల్ సెట్స్ తో క్లమ్స్ చేసి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. క్లబ్స్ కి చాలా బాగుంటాయి మెయిన్ గా చెప్పాలంటే. బట్ ఇండివిజువల్ గా వాడడానికి కూడా 3 డేస్ లో, నార్మల్ డేస్ లో, ఫెస్టివల్స్ వరకు పక్కన పెట్టండి, నార్మల్ డేస్ లో అకేషనల్ వైజ్ వాడుకోవడానికి కూడా సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి. వీటిలో కూడా మనకి ఇదే బ్రైడల్ కలెక్షన్ లో సెట్స్ చూడండి, ఇలా 4 బ్యాంగిల్ సెట్స్ కూడా ఉన్నాయి. మీరు చూసారా బ్యాంగిల్స్ మోడల్ ఎంత బాగుందో. ఇలా పిన్స్ ఓపెన్ చేసి జస్ట్ అలా తీసుకోండి. ఇలా మనకి బ్రాస్లెట్ స్టైల్ వచ్చేస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఎంత చిన్న హ్యాండ్ అయినా సరే ఈజీగా పెట్టుకోవడం తీసుకోవడం కూడా చాలా ఈజీ అండి. విత్ రూబీతో వచ్చినాయి. బట్ రూబీ బ్యాంగిల్స్ మీరు చూసుంటారు, బట్ ఇది ఎంత చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇలా ప్రతి దాంట్లో కూడా మెయిన్ గా బ్రైడల్ కలెక్షన్ లో ఇలా వచ్చినాయి. బ్రైడల్ కలెక్షన్ లో కంప్లీట్ మీరు ఎలాంటి శారీ తీసుకున్నా సరే వాటికి సూట్ అయ్యే జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ దొరికేస్తుందండి. చూసారా చూడడానికి ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయి బ్యాంగిల్స్. కంప్లీట్ గా బ్రైడల్ సెట్ లో యూజ్ చేసేవి, కానీ ఇవి మట్టి గాజులు అండి. కంప్లీట్ గా ఇవన్నీ కూడా మనకి మట్టి గాజులు. బ్రైడల్ అంటేనే సెంటిమెంటల్ పరంగా కూడా మనం మట్టి గాజులు యూజ్ చేయాలని అనుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు వాటిల్లో కూడా మనకి ఏ శారీ తీసుకుంటే ఆ శారీకి అది కూడా బట్టి పట్టు శారీస్ కి ఇలా అయితేనే బాగుంటాయి. బట్ అన్నింటికి కూడా చూసారా కలెక్షన్ ఎంత బాగుందో. ఇవి మట్టి బ్యాంగిల్స్ అనేవి మీకు డిస్ప్లే కోసం కొన్ని అరేంజ్ చేసాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఆల్రెడీ వీడియోస్ లో చూసాం కదండి. ఇక్కడ చూస్తున్న ప్రతిదీ మీకు ఎన్ని రకాల శారీస్ కావున్నా, ఎన్ని రకాల కలర్స్ ఉన్నా, అది మీకు ఎలాంటి పేస్టల్ షేడ్స్ అయినా సరే, డార్క్ చాట్ అయినా సరే, మీ దగ్గర ఎలాంటి చీరున్నా తెచ్చుకుంటే కంప్లీట్ గా మీకు చీరే కదండి డ్రెస్సెస్ ఏదైనా సరే. మీరు మట్టి గాజుల్లో ఇంత పెద్ద కలెక్షన్ నేనైతే ఇదే చూడడం, అది కూడా నార్మల్ మట్టి గాజులు కటింగ్స్ చూస్తాం. అవి కాకుండా ప్రతిదీ కూడా ఫ్యాన్సీ ఐటమ్సే. మనకి మల్టీ కలర్ లో కూడా చూడండి ఎంత బాగున్నాయో. అంటే మల్టీ కలర్ ఒకటి అన్ని చూపించలేం కాబట్టి చూపిస్తున్నాము. చూడండి ఒకసారి మనకి ఇలా ఇవి మట్టి గాజులు విత్ మల్టీ కలర్ అనమాట. ట్రెడిషనల్ శారీస్ డిజైన్ చేయించుకునేటప్పుడు చాలా బాగుంటాయి. ఇవి ఒక్కటే కదండి, ఇలా మొత్తం ఇక్కడ చూపిస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా చాలా తక్కువ అనమాట.
ఇంకా ఎలా ఉంది, మొత్తం అక్కడ బాక్సులు ఉన్నాయి. మీకు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లారీ సరుకు గాజులే ఉంటాయండి వీళ్ళ దగ్గర, అంత బాగుంది స్టాక్. మెయిన్ గా బ్రైడల్ కలెక్షన్ లో వెడ్డింగ్ స్పెషల్ బ్యాంగిల్స్, ఎందుకంటే వెడ్డింగ్ అనేసరికి మనం శారీస్ అంటే 2-3 కలర్స్ ఉంటాయి, వాటిని క్లబ్ చేసుకుంటాం కదా, అలా చేసుకునేటప్పుడు కూడా మీకు దొరకని కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ వీళ్ళ దగ్గర లేవు. ముఖ్యంగా మట్టి గాజుల్లో, అంటే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి, బట్ మట్టి గాజులు అనేసరికి అది ఒక సెంటిమెంట్ బాగుంటుంది కదా, సో అలా కూడా వీళ్ళ దగ్గర ఇంకా ఉన్నాయి, చూపిస్తానండి. గాజుల సెక్షన్ చూసారు కదా, వీటితో పాటు ఇవన్నీ కూడా మనకి ఇంపోర్టెడ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. మీకు డిస్ప్లేలో ఎన్ని పెట్టామో అవి మాత్రమే చూపిస్తున్నాం. ఇంతకు మించిన స్టాఫ్ అయితే అవైలబుల్ గా ఉంది. కొరియన్ జ్యువెలరీ మీకు చాలా తెలుసు, ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయిలు చాలా ఇంట్రెస్టింగ్ గా వాడుతూ ఉంటారు. అలాంటి ఇంపోర్టెడ్ యాక్సెసరీస్, ఓన్లీ ఇయర్ రింగ్సే కాదండి, హెయిర్ యాక్సెసరీస్ కూడా, ఇలా చూడండి, హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. డిఫరెంట్ కలెక్షన్ అవైలబుల్ గా ఉందండి. యంగ్స్టర్స్ యూత్ అందరూ కూడా అట్రాక్ట్ అయ్యేలాగా మనకి ప్లక్కర్స్ ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. మీకు జస్ట్ కొన్ని చూపిస్తున్నాం, అది కూడా డిస్ప్లేలో ఉంటాయి కాబట్టి. ఇవి మనకి ప్లక్కర్స్ టైప్ వచ్చినాయి కదా, ఇలా వచ్చిందన్న. ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా హెయిర్ క్లిప్స్ అనమాట. ఇప్పుడు అందరూ పోనీసే కదండి, పొడుగు జైళ్ళు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళందరికీ కోసం ఇలాంటి యాక్సెసరీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు చూపించేవి మాత్రం చాలా తక్కువ స్టఫ్ మాత్రమే చూపిస్తున్నాము. ఇలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్ చాలా రేర్ గా దొరుకుతుందండి. అసలు ఎంత బాగుందో చూడండి, ఈ క్లిప్ చూసి కొనుక్కోవాలనిపించేలా ఉంది కదా. జస్ట్ డిస్ప్లే పెట్టిన ఒక 5-6 మీకు ఎన్ని మోడల్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా దొరుకుతాయి. లేడీస్ కి సంబంధించిన హెయిర్ యాక్సెసరీస్ అన్ని కూడా దొరికేస్తాయి. మీకు ఇది ఐడియా ఉందా, పోనీ పెట్టుకున్న, హెయిర్ స్టైల్స్ వేసుకున్న పైన పెట్టుకుంటారు కదా పెద్ద క్లిప్, ఇలా అసలు ఎక్సలెంట్ అండి. ముడి పెట్టుకుని కాళ్ళు కడిగేటప్పుడు ముడి పెట్టుకుంటాం కదండి, వాటికైతే ఎక్సలెంట్ అనమాట. ఇలాంటి జ్యువెలరీ చాలా ఉందండి. దీని జ్యువెలరీ అని కూడా నేనైతే అనేస్తాను, ఎందుకంటే లేడీస్ మన సెల్ఫ్ యూజ్ కి, మన అందంగా కనిపించడానికి వాడేటువంటి ప్రతి ఐటమ్ కూడా మనకి ఇక్కడ అన్విత ఫ్యాషన్స్ లో దొరికేస్తాయండి. చూసారు కదా, వీటితో పాటు మన ఎవర్ గ్రీన్ ది మరి బ్లౌజెస్ కదండి, ఎన్ని చూపించినా నాకు బ్లౌజెస్ ఎప్పుడు చూపిస్తారని అడగడమే సరిపోతుంది. దాని నుంచి ఆ బ్లౌజెస్ అన్ని కూడా ఒకసారి చూపించేస్తామండి. ఇక్కడ ఫ్యాన్సీలో ఇవి మాత్రమే కదండి, రబ్బర్ బ్యాండ్స్ దగ్గర నుంచి అన్ని దొరికేస్తాయి. రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి మనకి, హల్దీస్ కి వాటికి హెయిర్ బంచెస్ ఉంటాయి. మనం ఫ్యాన్సీలో ఇప్పుడు చూడండి రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకుంటున్నారు. హల్దీస్ కి అయితే ఎల్లో కలర్ మ్యాచింగ్ లాగా శారీ కలర్ ని బట్టి హెయిర్ బౌస్ బంచెస్ అన్ని అవైలబుల్ గా దొరుకుతాయండి. సో ఎవరికైనా నీడ్ ఉంటే డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఎలా ఉంటుంది కలెక్షన్ అనేది మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి ఒకసారి స్టెప్ ఇన్ అవ్వండి. స్టెప్ ఇన్ అయితేనే నేను ఎంత చూపించినా అంతకు మించిన స్టెప్ మీకు డైరెక్ట్ గా చూడొచ్చు. సో ఇప్పుడైతే బ్లౌజెస్ చేసేద్దాం. అమితా ఫ్రెండ్స్ లో మన కలెక్షన్ గురించి మనం పర్టికులర్ గా చెప్పక్కర్లేదండి. లాస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. చూసారు కదండి, ఈ బ్లౌజ్ అండ్ శారీ కూడా మ్యామ్ డిజైన్ చేసింది. చాలా క్లాసీగా ఉంటుంది. మనకి వర్క్ అనేది అంటే ఎక్కడా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ మనం చాలా చోట్ల చేయించుకుని ఉంటాము, బట్ ఎక్కడా కూడా మనకి థ్రెడ్స్ లేగడం కానీ, ఎక్కడో పీచ్ రావడం కానీ అలా కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఏ బ్లౌజ్ కూడా అసలు పాడవ్వండి, చాలా బాగుంటాయి. మెయిన్ గా ఇలాంటివి ఏంటంటే ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మిషన్ వాష్ వేయకూడదండి. ఖచ్చితంగా ఒకసారి వాటర్ లో పెట్టి తీసుకోవడానికి కూడా ఇప్పుడు జనాలకి అవ్వట్లేదు, కానీ అయితే మిషన్ వాష్ చేసుకోకుండా ఉంటే చాలా బెటర్ ఆప్షన్. అంటే ఫ్యాబ్రిక్ ఏం పాడవదు, వర్క్ కూడా క్లాసీగా అలా నిగనిగలాడుతూ ఉండాలంటే అదే పని చేయాలి. సో ఇలాంటి బ్లౌజెస్ చాలా ఉన్నాయండి వీడి దగ్గర. ఇప్పుడు కొత్త కలెక్షన్ యాడ్ అయినా కొత్త కలెక్షన్ చూపించేద్దాం. మేడం చూపించండి. ఇది టిష్యూ క్రష్ సారీ అండి. దీనికి ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేశాను. యాక్చువల్గా దీనికి సెల్ఫ్ ఇచ్చారండి బ్లౌజ్, నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. మెయిన్ గా డిజైన్ చేసే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలండి. ఆ నాలెడ్జ్ ఉంటే డిజైన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఎవరైనా మనం శారీ తెచ్చుకుని ఇచ్చేసినా కూడా వాళ్ళ మీద ఫ్రీ హ్యాండ్స్ వదిలేస్తే ఖచ్చితంగా బాగా చేస్తారు. ఇట్స్ బ్లెండ్ అండి, రెండు బ్లెండ్. అంటే ఇది చూసి మగ్గం వర్క్ అని తెలుస్తుంది, అంతా మెషిన్ ఎంబ్రాయిడరీ. అది కూడా చూడండి ముద్దలా రాకుండా మనకు గొలుసు కుట్టు ప్యాటర్న్ వచ్చింది, ఎలా వస్తుందో అలా వచ్చింది. వర్క్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉందో. అది కూడా లైట్ అండ్ డార్క్ ఇచ్చుకున్నారు. మనకి ఈ శారీకే కాదండి, ఇలా మల్టిపుల్ గా చేయించుకున్న ఏంటంటే ఎల్లోకి చాలా బాగుంటుంది. ఇది అలా గ్రీన్ కి, లైట్ గ్రీన్ కి, అలాంటి కొన్ని కలర్స్ కి చాలా బాగుంటుంది. శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా దొరుకుతాయండి ఇక్కడ. ఓన్లీ బ్లౌజెస్ ఒకటే కాదు, బట్ ఏంటంటే మనం ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా డిజైనర్ శారీస్ కావాలి, అందులోనూ యూనిక్ గా కనిపించాలి, కొంచెం స్పెషల్ గానే ఉండాలి. అబ్బాయి ఈవిడ చీర ఎంత బాగుందో, ఈవిడ పెట్టుకున్న జ్యువెలరీ ఎంత బాగుందో, ఈవిడ కట్టిన బ్లౌజ్ ఎంత బాగుందో అని చాలా మంది లేడీస్ లో కామన్ గా వచ్చేటువంటి ఆలోచనలు ఇవి. అలాంటి ఆలోచనలు రావంటే ఇలాంటి వాటికి ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలండి. ఇలా ఇంకా చేసి కొన్ని మోడల్స్ చూపిస్తాము. ఓకే మేడం, ఇది ఏంటి శారీ ఏంటి? ఇది కూడా టిష్యూ క్రష్ అండి. దీనికి సిల్వర్ స్కేలింగ్ ఇచ్చి ఇలా సిల్వర్ బ్లౌజ్ ప్లాన్ చేశాను. సిల్వర్ కూడా ప్రీమియం క్వాలిటీ బ్లౌజ్ అండి. ఓకే, దీనికి స్కేల్ అప్ ఇచ్చాను.
ఎక్కువ స్కేలింగ్ ఎక్కువ కాంబినేషన్స్ అవసరం లేదు కదా. అవును, సో ఇలా సింపుల్. ఇలా ఉంటేనే యూనిక్ గా ఈ సెట్ ఇలా చూడండి ఎంత బాగుందో. ఇది చెప్పండి మేడం, ఇది శారీ అండి. ఇది కూడా సేమ్ అండి. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ లో స్పేస్ సిల్క్, గ్లాస్ ఆర్గంజా, గ్లాస్ టిష్యూ ఈ శారీస్ ఎక్కువగా వాడుతున్నాం కదండి. వాటికి ఇలా డిజైనర్ బ్లౌజెస్ అనమాట. అసలు హ్యాండ్ వర్క్ గానీ ఒక 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 బంచ్ అండి ఇదంతాను. ఒక ప్యాటర్న్ ఒక సైడ్ వస్తుందండి ఇదంతా కూడా. మనకి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా, ఇది కూడా అంతే మనకి మిషన్ ఎంబ్రాయిడరీ విత్ మగ్గం కూడా. చూడండి ఇదంతా కూడా మగ్గం వచ్చింది విత్ స్కాలప్ హ్యాండ్స్. తర్వాత ఈ వర్క్ అంతా కూడా మనకి మగ్గంతోనే. ఇది చూసారా ఫ్యాబ్రిక్ మనకి బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ నెక్ మేడం, బ్యాక్ నెక్? బ్యాక్ నెక్ కదా. బ్యాక్ నెక్ వర్క్ చూసారా, ఇది మనకి ఈ శారీకి ఇలా పేరప్ చేశారన్నమాట. అంటే కాంట్రాస్ట్ కలర్ తీసుకుని దాని మీద ఆ కలర్స్ తోటి ఇలా చేశారండి. చాలా బాగుంది మేడం. నాకు అసలు దీని థీమ్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్ గా ఇది టిష్యూ జార్జెట్ సారీ అండి. ఓకే, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ సారీ. ఈ వర్క్ అంతా ముందే ఇందులో వచ్చేసింది. దీనికి నేను స్కేలింగ్ యాడ్ చేశాను. ఓకే, ఈ కాటన్ పట్టు లేదా హాఫ్ పట్టు అంటారు కదా, ఆ బ్లౌజ్ అండి ఇది. ఆ చెట్టు నుంచి పువ్వులు పైకి కదండి, కింద కూడా లతలు వేలాడతాయి, అలా అనిపిస్తుంది. డిజైన్ చాలా బాగుంది మేడం. మరి మనకి ఇప్పటి వరకు రెడీమేడ్ బ్లౌజెస్ చూపించారు కదా, ఇలా ఫ్యాబ్రిక్స్ కూడా ఇస్తారా? ఎక్కువ ఫ్యాబ్రిక్స్ ఈ మధ్య డిజైన్ చేస్తానండి. రెడీమేడ్ బ్లౌజెస్ నేను రెడీ చేసినవి 38 సైజ్. ఓకే, ఓపెన్ చేస్తే 42 వరకు వచ్చేలా చేస్తాం అండి. ఓకే, అయితే రీసెంట్లీ మన కస్టమర్స్ బాగా యాడ్ అయిన తర్వాత వాళ్ళకి వస్తున్న చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే 44 సైజ్ కొంతమంది ఉంటున్నారు. అవును కదా. 34, 36 కొంతమంది ఉంటున్నారు. సో వీళ్ళకి మ్యాచ్ అవ్వాలి అని అంటే నేను నా డిజైనింగ్ విధానం మార్చి ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ మీద ఇలా డిజైన్ చేసి ఇవ్వడం కూడా మొదలు పెట్టి. రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి అందరికి సెట్ అవ్వను, లేకపోతే పర్ఫెక్ట్ గా మేమే స్టిచ్ చేసుకుంటాం అనే వాళ్ళు, చేయించుకుందాం బయట మనకి బాగా అలవాటు ఉన్న వాళ్ళతో అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఇలా మనకి రెడీ చేసిన బ్లౌజ్ పీస్ కూడా అవైలబుల్ గా, అంటే విత్ శారీ తోటి, విత్ శారీ కావాలన్నా వాళ్ళు తీసుకోవచ్చు. లేదు మనం విడిగా కావాలంటే మాకు పలానా కలర్ కాంబినేషన్ లో మీరు వర్క్ చేసి ఇస్తారా అన్నా కూడా చేసిస్తారనమాట. మేడం ఒక విషయం, ఇప్పుడు ఇలా శారీ బ్లౌజెస్ చూపిస్తున్నాం కదా వీళ్ళందరికీ కూడా, అంటే ఇప్పుడు ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది? మీరే డిజైన్ చేసిన శారీ బ్లౌజెస్ మిషన్ ఎంబ్రాయిడరీ అనుకోండి, కాసేపు మగ్గం వర్క్ పక్కన పెట్టండి, మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఇలాగా బ్లౌజ్ రెడీ చేసేసి శారీ రెడీ చేసినవి మీకు ప్రైజెస్ ఎలా ఉంటాయి మీ దగ్గర? ఇలా 3-5-4 మధ్యలో ఉంటున్నాయి మేడం. అంటే శారీ అండ్ బ్లౌజ్ టుగెదర్. ఓకే, 3500 నుంచి 4000 కి, అదే ఇంచుమించుగా 3000 కి 4000 కి మధ్యలో ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ అంతేనా? అంటే ఇంకా లోయర్ ఫ్యాబ్రిక్స్ వెళ్లే కొద్దీ వీటికి ఫంక్షన్ వేర్ లుక్ రాదు కదా. అవును, సో పార్టీ వేర్ లుక్ రావాలంటే ఖచ్చితంగా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేయాలి. ఓకే, 3000 వరకు కూడా ఓకే మ్యామ్. 3 నుంచి 4 అనుకోండి. ఓకే, మాక్సిమం 3 కి 4 కి మధ్యలో ఉంటాయండి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫ్యాబ్రిక్ ని బట్టి, దాని మీద సెలెక్ట్ చేసుకునే డిజైన్ ని బట్టి కూడా ప్రతిదీని. బట్ ప్రైస్ రేంజ్ అంటే మరీ అఫోర్డ్ చేయలేని ప్రైస్ రేంజ్ అయితే కాదు. అందరిలోనూ డిఫరెంట్ గా డిజైనర్ వేర్ కట్టుకుని స్పెషల్ గా కనిపించాలి అనుకునే శారీస్ 3000 నుంచి 4000 అనేది పర్లేదు, అఫోర్డబుల్ చేయగలిగిన ప్రైస్ రేంజ్ కలిగింది. సారీ ప్రైస్ తగ్గించగలిగాను. ఓకే, సో దిస్ ఇస్ సిల్వర్ ఫాయిల్ అండ్ సిల్వర్ ఫాయిల్ ప్రింటెడ్ విత్ లేస్ బార్డర్. లేస్ బార్డర్ ఇది ఇలానే నేను తెప్పించానండి. ఓకే, దీనిలో నేను లేస్ కూడా రెడీగానే ఉంది సారీకి. దిస్ సారీ ఇస్ 1500. ఓకే, సో దీనికి నేను ఇలా బ్లౌజ్ యాడ్ చేశాను. సో ఇలా పేరు నేను మీకు 3000 కి ఇచ్చేయగలుగుతాను. నార్మల్ గా అయితే వీటికి పింక్ యాడ్ చేస్తారు, లేదంటే నార్మల్ గా హాఫ్ వైట్ కి పింక్ గానీ, రెడ్ గానీ, బ్లూ గానీ ఇలా యాడ్ చేస్తారు. అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది మేడం? అసలు ఈ కలర్ ని పేరు పెట్టండి, కలర్ పేరేంటో మీరు మెన్షన్ చేస్తే తప్ప నాకైతే తెలియదు. కాఫీ లేదా బ్రౌన్ షేడ్ కి మధ్యలో. బ్రౌన్ షేడ్ కాదు, కంప్లీట్ బ్రౌన్ కాదు, కంప్లీట్ కాఫీ కలర్ కాదు, మిడిల్ కలర్ అండి. అసలు ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత బాగుందో చూడండి. ఇలా మనకి ఇలా 3000 కి ఇవ్వగలరు. ఈ శారీ వచ్చేసి మనకి 1500 వర్త్ అండి. దీనికి బ్లౌజు, దీనికి వర్క్ విత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్ని కలిపి ఇంకో 1500 యాడ్ అవుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ మీదే, వర్క్ మీదే, స్టిచ్చింగ్ మీదే, ఇన్ని చేస్తున్నప్పుడు బెటర్ ఆప్షనే కదా. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరికి. ఈ డిజైనర్ బొటిక్ కదా, బొటిక్స్ వెళ్తే చాలా ఎక్కువ ప్రైసెస్ చార్జ్ చేస్తారు అనేసి చాలా మంది వ్యూ, కామన్ వ్యూ అండి. అవునండి, అవును. నార్మల్ గా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు నాకు జైష క్రియేషన్స్ అనే స్టోర్ ఉండేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు గోల పెట్టేసేవారు. ప్రతి ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ అండ్ ప్రీమియం రేంజ్ ఆఫ్ ప్రైసెస్ పెట్టాలి, తప్పదు. అవునండి, అవును. సో నాకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సోషల్ మీడియా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత మనకి పూర్వకాలంలో శ్రీదేవి, జయప్రద, తర్వాత కాలంలో మీనా, సౌందర్య ఇలాంటి వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ చూసినప్పుడు చాలా ఇన్స్పైర్డ్ గా, అబ్బా ఎంత మంచి డ్రెస్సులు వేసుకున్నారు అని నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది. ప్రతి మనిషికి, ప్రతి సెలబ్రిటీస్ వేసుకున్నారంటే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం కూడా అనుకుంటాం, కానీ అవి మన రేంజ్ లో ఉండవు. అప్పుడు బాధేస్తుంది కదా.
సో నాకు ఆ పించ్ ఉందండి. అందరికీ రీజనబుల్ ప్రైసెస్లో వెళ్ళాలనే ఒక థాట్ ఉందండి. అట్ ద సేమ్ టైం ఈ రీజనబుల్ ప్రైసెస్ ఇస్తూ నా కింద కొంతమంది వర్క్ ఫోర్స్ని కూడా అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనే మంచి ఉద్దేశం ఉంది నాకు. సో దాంతోనే నేను ఈ ప్రైసెస్ పెట్టడం జరిగింది. వీటిలో నేను ఎక్కువ గెయిన్ చేసేది ఏమి ఉండదండి. వద్దులేండి మేడం, మీరు అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్కి ఇస్తే ఇంకొకసారి స్టెప్ ఇన్ అయ్యి మళ్ళీ ఇంకోసారి తీసుకుంటాం, అంతే కదా? ఎవరైనా ఆల్రెడీ లాస్ట్ వీడియోకి రెస్పాండ్ అయ్యి ఇప్పటికే 4th టైం 5th టైం ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. థ్యాంక్ యూ. మేబీ వాళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళు కూడా మెయిన్ గా ఇది చూడండి, అసలు 3,000 కి శారీ, బ్లౌజ్, వర్క్, అలాగే స్టిచ్చింగ్ కూడా. ఇది కస్టమైజేషన్ కోసం ఇచ్చిన శారీ అండి. మనం శారీ ఇచ్చి ఇలా కంప్లీట్ బొటిక్ అండి ఇది. బట్ ఏంటంటే మనం డిజైనర్ శారీస్ కావాలి, పర్టికులర్ గా డిజైన్ చేయించుకునేది ఓపిక లేదనుకునే వాళ్ళకి శారీస్ బ్లౌజెస్ కాంబినేషన్స్ దొరికేస్తాయి. ఇది మనకి ఒక శారీ ఇచ్చేసి దాన్ని డిజైన్ చేయమని ఆవిడ మీద ఓన్ గా వదిలేస్తే వచ్చిన డిజైన్ అనమాట. ఎంత బాగుందో చూడండి. ఇలా నెక్ ప్యాటర్న్ ఇచ్చుకుని ఇది ఫ్రంట్ అనమాట. ఇలా కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తామండి. ఇది ఫ్లోరల్ ప్రింట్ కి నేను హైలైటింగ్ వర్క్ చేస్తాను. చూడండి, ఆల్రెడీ ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్. ఈ ఫ్లోరల్ ప్రింట్ నార్మల్ గా కట్టుకుంటే ఎలా ఉంటుంది? నార్మల్ గా బయట దొరికే బ్లౌజెస్ లానే ఉంటుంది. ఇది మనకి హైలైట్ ఇచ్చుకుంటూ వైట్ తో చేశారు చూడండి. వర్క్ కంప్లీట్ సిల్వర్ తో హైలైట్ చేశారు. ఓకే, చల్లా వర్క్ అలాగే కర్దానా వర్క్ చేశారు అనమాట దీని మీద. ఇలా హ్యాండ్స్ కైనా దేనికైనా కూడా చేసినాయి అనమాట. మీకు ఇలా ఫ్యాబ్రిక్స్ కావాలన్నా దొరికేస్తాయండి త్రూ ఆన్లైన్. ఇప్పుడు వరకు మీరు చూసిన జ్యువెలరీ కానీ, యాక్సెసరీస్ కానీ, యాక్సెసరీస్ అయినా, జ్యువెలరీ అయినా, బ్యాంగిల్స్ అయినా, బ్లౌజెస్ అయినా, శారీస్ అయినా, ఏవైనా ఆన్లైన్ త్రూ ఎక్కడి వరకైనా షిప్పింగ్ ఇస్తానండి. షిప్పింగ్ ఇస్తారు. ఇది చూసారు ఎంత డిఫరెంట్ గా ఉందో? అదే మిషన్ ఎంబ్రాయిడరీలో ఇది బ్యాక్ ప్యాటర్న్ అండి, ఇది హ్యాండ్స్ ప్యాటర్న్. ఎక్సలెంట్ గా ఉంది కదా? డిఫరెంట్ కలెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్విత ఫ్యాషన్స్ లో నేను ఈవినింగ్ టైమ్స్ అవైలబుల్ ఉంటానండి. ఓకే, అమిత్రాలో ఉండట్లేదని అందరూ అంటున్నారు, కానీ ఓకే అన్వితలో నేను ఉంటాను ఈవినింగ్ టైమ్స్. ఓకే, మీరు మేడం ని కలవాలంటే ఇక్కడ ఈ షాప్ లో ఈవినింగ్స్ ఉంటారండి. మీకు వేరే కావాలి అనుకుంటే కనుక మీరు మొబైల్లో కూడా కంప్లీట్ గా ఫోన్ లో కూడా వీళ్ళకి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, చేయించుకోవచ్చు. అసలు ఈ కాంబినేషన్ చూడండి, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? ఇప్పుడు ఇది పింక్ ఓకే, బట్ ఈ ఫ్యాబ్రిక్ ఎంత కంఫర్టబుల్ గా ఉందో మేడం. ఫ్యాబ్రిక్ చాలా క్లాసీగా ఉంది, ఎక్సలెంట్ అండి. ప్యూర్ జార్జెట్ మిర్చి రెడ్ మీద శారీ కావాల్సిన వాళ్ళకి ఏంటి, ఇందులో ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గ్రీన్ యూజ్ చేయొచ్చు, పర్పుల్ యూజ్ చేసుకోవచ్చు, పీచ్, బ్లాక్ అయితే ఇంకాను, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. కొన్ని మోడల్స్ అన్ని చూపించేస్తామండి. డక్క చూసేయండి. మీకు ఇలా చెప్తూ పోతే చెప్పుకుంటూనే ఉండాలండి. మల్టీ కలర్ లో కూడా కంప్లీట్ ప్యాషన్ షేడ్స్ తో పాటు కొంచెం డార్క్ చాట్ కూడా ఇచ్చారు. ఎక్సలెంట్. ఇది మనకి మగ్గం వర్క్ బ్లౌజ్. ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. హ్యాండ్స్ చూసారా ఎలా ఉందో డిజైన్? స్కాలప్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి హ్యాండ్స్ కానీ ఇలా నెక్ కానీ స్కాలప్ ఇవ్వడం జరిగింది. వా, మిషన్ ఎంబ్రాయిడరీలో కూడా హైలైట్ ఏమన్నా ఉంది అంటే అసలు ఇందులో ఏది బాగాలేదని చెప్పగలరు. మీరు ఇందులో నచ్చింది కామెంట్ చేయండి, నచ్చింది మాత్రం వద్దు. ఎందుకంటే నాకైతే అన్ని నచ్చేస్తున్నాయి. ఇక్కడ మనకు చూసారు కదా ఇందాక సర్కిల్, అది ఆల్రెడీ స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ చూసారు కదా. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అనమాట. మీకు పొజిషన్ ప్రింట్స్ అనేవి ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. డిజైనర్ శారీస్ దేనికైనా సరే పొజిషన్ ప్రింట్స్ బ్లౌజెస్ అనేవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. అదే బ్లౌజ్ ని మనకి చూడండి సేమ్ స్కాలప్ ఇచ్చుకుంటూ చేసిన డిజైన్ అనమాట ఇది. బట్ వర్క్ వీళ్ళు చేసింది కాదండి, బట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇలా పొజిషన్ ప్రింట్స్ వచ్చేస్తున్నాయి. వీటిల్లో మనకి కంప్లీట్ గా పిచ్ వై డిజైన్స్, ఆవుల్ డిజైన్ అంటే ప్రతి దాంట్లో వచ్చేస్తుంది. వాటిలో కూడా ఎంత అందంగా ఉందో చూడండి. సో ఇది కూడా మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద పింక్ కాబట్టి ఆటోమేటిక్ గా రెగ్యులర్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు గ్రీన్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. అంత చూడండి, చిన్న పూల కొమ్మ ఎంత బాగుంది కదా. పారిజాతం చెట్టు తీసుకొచ్చి శారీ మీద బ్లౌజ్ మీద పెట్టేశారండి. చాలా క్లాసీగా ఉంది. చూస్తున్నారు కదండి. ఇంకా మోడల్స్ మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు కూడా నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. పొజిషన్ ప్రింట్స్ లో కానీ, వర్క్స్ లో కానీ, మగ్గంలో కానీ, లేదంటే మిషన్ ఎంబ్రాయిడరీలో కానీ. మెయిన్ గా మిషన్ ఎంబ్రాయిడరీ గురించి అయితే పర్టికులర్ గా చెప్పక్కర్లేదు. మీరు ముందు లాస్ట్ వీడియోలో ఎంత కలెక్షన్ అయితే చూసారో, కొన్నే చూపిస్తామని చెప్పి ఈ వీడియోలో కూడా అంత కలెక్షన్ చూపించేసామండి. బట్ మరి ఏది చూసినా చూపించాలి అనిపించేలా ఉన్నప్పుడు చూపించాలి కదా. సో ఎవరికైనా సరే డిజైనర్ వేర్ శారీస్ కావాలి, అందరిలోనూ స్పెషల్ గా కనిపించాలి అంటే ఈ బ్లౌజెస్, ఈ శారీస్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఒక్కసారి ప్రిఫర్ చేసి మీరు ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళి చూడండి. ఎంతమంది అడుగుతారో నాకు కామెంట్ కూడా చేయండి. చూసారు కదండి, మన ఏవిఆర్ రోడ్లో ఉన్నటువంటి అన్విత కలెక్షన్స్లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్. శారీసే కాదు, బ్లౌజెసే కాదు, యాక్సెసరీసే కాదు, జ్యువెలరీ కాదు, సూపర్ ఉన్నాయి కదా. ఒకసారి స్టెప్ ఇన్ అయ్యి కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.